అందరికీ నమస్తే. నా పేరు విద్యాసాగర్. వెల్కమ్ బ్యాక్ జస్ట్ ఛానల్ తెలుగు న్యూస్. వార్తలు చదివే ముందు ఒకసారి ఇట్లా చూద్దాం. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. జనసేనలోకి వైసీపీ ఎంపీ ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ. ఈరోజు మెదక్ పార్లమెంటుపై బీఆర్ఎస్ సమీక్ష సమావేశం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 2 కుటుంబాలు సజీవ దహనం. నర్సింగ్ మదర్సాలో విద్యార్థుల మధ్య ఘర్షణ, 12 ఏళ్ల బాలుడు మృతి. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు విజయవాడలో పర్యటించనున్నారు. స్వరాజ్ మైదానంలో ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ భారీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించనున్నారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సామాజిక సమత సంకల్ప సభ, స్వరాజ్ మైదానంలో బీఆర్ఎస్ అంబేద్కర్ ఆవిష్కరణ కార్యక్రమాలు జరగనున్నాయి. సాయంత్రం 4:30 గంటలకు తాడేపల్లి నుంచి సీఎం జగన్ బయలుదేరుతారు. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంకు చేరుకుంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి ఈరోజు హైదరాబాద్లో సమావేశం కానున్నారు. బాలశౌరి మచిలీపట్నం లోక్సభకు 2019లో వైసీపీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. వైసీపీలో తన గుర్తింపు లభించడం లేదని ఇటీవల రాజీనామా చేశారు. వైసీపీ నేతలు పెర్ని నాని, జోగి రమేష్తో బాలశౌరికి విభేదాలు ఉన్నాయి. ఈ 2 కారణాలతో వైసీపీకి రాజీనామా చేసి ఉంటారు. హైదరాబాద్లో ఈరోజు ఉదయం 11 గంటలకు పవన్ కళ్యాణ్తో బాలశౌరి భేటీ అయ్యారు. జనసేనలో చేరిక గురించి చర్చిస్తారు. తెలంగాణ భవన్ వేదికగా బీఆర్ఎస్ పార్లమెంటు సన్నాహక సమావేశాలు కొనసాగుతున్నాయి. పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక సీట్ల గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఈరోజు తెలంగాణ భవన్లో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంపై సమీక్ష నిర్వహించనున్నారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, సంగారెడ్డి, పటాన్చెరు, దుబ్బాక, గజ్వేల్తో కలిపి 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో సమీక్ష జరపనున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. పితంపుర ప్రాంతంలో ఓ బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీంతో 6 సజీవ దహనమయ్యారు. మరో వ్యక్తి గాయపడ్డారు. మృతుల్లో 4 మహిళలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేశారు. 7 రక్షించి ఆసుపత్రికి తరలించారు. గురువారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా నార్సింగ్లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగ్ అల్కాపురి కాలంలో ఉన్న మదర్సాలో విద్యార్థుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో బాలుడు మృతి చెందాడు. బీహార్కు చెందిన 12 మంది విద్యార్థులు మదర్సాలో ఉంటున్నారు. గురువారం రాత్రి చిన్న వివాదంతో 12 ఏళ్ల మహమ్మద్ రకీంపై తోటి విద్యార్థులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన టీఎస్ఆర్టీసీ తాండూరు డిపో కండక్టర్ లక్ష్మణ్ కుటుంబానికి సంస్థ యాజమాన్యం అండగా నిలిచింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూబీఐ సహకారంతో ₹40 లక్షల బీమా సొమ్మును అందించింది. బాధిత కుటుంబానికి భరోసా కల్పించింది. హైదరాబాద్ బజ్ భవన్లో గురువారం కండక్టర్ లక్ష్మణ్ భార్య జ్యోతి, కుమారుడు అనిల్ కుమార్కు ₹40 లక్షల విలువైన చెక్కును యూబీఐ అధికారులతో కలిసి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అందజేశారు. వైఎస్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ నిశ్చితార్థ వేడుకలు ఘనంగా జరిగాయి. అందులో భాగంగా హైదరాబాద్ శివార్లో గండిపేట గోల్కొండ రిసార్టులో నిశ్చితార్థ వేడుకలు ఏర్పాటు చేశారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. నూతన వధువరులను ఆశీర్వదించారు. రెబల్ స్టార్ కేంద్ర మాజీ మంత్రి స్వర్గీయ కృష్ణంరాజు జయంతి వేడుకలు ఈ నెల 20వ తేదీన మొగుల్తూరులో నిర్వహించనున్నారు. కృష్ణంరాజు సతీమణితో కలిసి కూతురు ప్రసీద ప్రభాస్ ఈ వేడుకలకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ అందే బాపన్న కళాశాలలో ఉచిత వైద్యం శిబిరం నిర్వహించబోతున్నారు. గుజరాత్ రాష్ట్రంలో విహారయాత్రలో శుక్రవారం ఉదయం విషాదం చోటు చేసుకుంది. అర్ని సరస్సులో బోటు తిరగబడి 16 మంది మృతి చెందారు. మృతులలో 14 మంది విద్యార్థులు, 2 ఉపాధ్యాయులు ఉన్నారు. గాయపడిన 10 మందిని ఆసుపత్రికి తరలించారు. న్యూ సన్ రైజ్ స్కూల్ చెందిన 24 మంది విద్యార్థులతో 4 ఉపాధ్యాయులు విహార యాత్రకు వెళ్లారు. 14 సీట్లు ఉన్న పడవలో పరిమితికి మించి 28 మంది ఎక్కడంతో పడవ తిరగబడింది. 10 మంది మాత్రమే లైఫ్ జాకెట్లు ధరించారు.
రైతు మల్లికార్జునరెడ్డి చేస్తున్న ప్రకృతి వ్యవసాయం అందరికీ ఆదర్శనమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి ఎంపీ బండి సంజయ్ పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ ఉద్యోగిని వదిలేసి ప్రకృతి వ్యవసాయం చేస్తూ పంట దిగుబడి రెట్టింపు చేసి లాభాలు ఆర్జించడమే కాకుండా పర్యావరణాన్ని, మనుషుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. రసాయన ఎరువులు వాడే రైతాంగంతో పాటు ఈరోజు యువత మల్లికార్జునరెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. చూస్తూనే ఉండండి జెట్ ఛానల్ తెలుగు న్యూస్. మళ్ళీ కలుద్దాం. అలా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం జగన్మోహన్ రెడ్డి. జనసేనలోకి వైసీపీ ఎంపీ ఈరోజు పవన్ కళ్యాణ్తో భేటీ. ఈరోజు మెదక్ పార్లమెంటుపై బీఆర్ఎస్ సమీక్ష సమావేశం. ఢిల్లీలో ఘోర అగ్ని ప్రమాదం, 2 కుటుంబాలు సజీవ దహనం. నర్సింగ్ మదర్సాల విద్యార్థుల మధ్య ఘర్షణ, 12 ఏళ్ల బాలుడు మృతి. एके सिराज डेवलपर्स की शानदार पेशकश जहांगीर पीर दरगाह से कुछ ही दूरी पर फार्मलैंड प्लॉट्स सिर्फ 5 और 7 लाख रुपए में 100 गज EMI की फैसिलिटी के साथ आरामगढ़ से 35 किलोमीटर और शमशाबाद एयरपोर्ट से 22 किलोमीटर की दूरी पर जदीद तर्जे जिंदगी की तमाम सहूलतों के साथ एक मुकम्मल शहर, गेटेड कम्युनिटी, BT रोड, इलेक्ट्रिसिटी, फुटपाथ, चिल्ड्रन प्ले एरिया, एवेन्यू प्लांटेशन, क्लियर टाइटल, स्पॉट रजिस्ट्रेशन, 100% वास्तु, 100% सिक्योरिटी और सेफ्टी के साथ 100, 200, 300, 400 और 500 गज के प्लॉट्स मौजूद हैं। MNC कंपनीज जैसे नाटको फार्मा, LV प्रसाद आई इंस्टीट्यूट, TNG, जॉनसन एंड जॉनसन, विप्रो और Amazon के करीब बुकिंग जारी है। हमसे राब्ता करें। एके सिराज डेवलपर्स, आपके ख्वाबों का शहर, पिलर नंबर 259, बैक साइड SY फंक्शन हॉल, ताज कॉम्प्लेक्स, 2nd फ्लोर, अतापुर, RR डिस्ट्रिक्ट।